బ్యాంకుల్లో మాయల పకీర్లు. నలుపును తెలుపు చేసేందుకు కొత్త ఎత్తులు. నోట్ల కట్టలు దారి తప్పుతుంది ఈ మార్గాల్లోనే. ఎక్కడో ఒక చోట పెద్ద ఎత్తున కొత్త నోట్ల కట్టలు బయటపడటం, వాటిని టీవీలు, వార్తాపత్రికల్లో చూసి మనం ఆశ్చర్యపోవడం, ఇది వారం రోజులుగా జరుగుతున్న తంతు. సాధారణ ప్రజలు 2000కే నానా తిప్పలు పడుతుంటే, వారికి కోట్ల విలువైన నోట్లు ఎలా వచ్చాయనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. ఆ సందేహం తీర్చే ప్రయత్నమే ఆ నోట్లు ఎలా దారి తప్పి ఉంటాయో ఇప్పుడు మీకు నేను వివరించి చెప్తాను. నల్ల కుబేరులకు నోట్లను కట్టబెట్టడానికి కొందరు బ్యాంక్ అధికారులు అనుసరిస్తున్న ఎత్తులు ఏంటో ఇప్పుడు మీకు నేను చెప్తాను. కస్టమర్ల వివరాలను చోరీ చేసి అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు పాత నోట్లను మార్చుకునేందుకు ఆధార్, పాన్, ఇతర గుర్తింపు పత్రాలు సమర్పించాం కదా! వాటిని బ్యాంకర్లు దుర్వినియోగం చేస్తారు. మీకు తెలియకనే మీ పేరిట పాత నోట్లను మార్చేస్తారు. ఎలా సాధ్యమంటే, మీ గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలు సమర్పించాక మళ్ళీ బ్యాంకుకు వెళ్తే డబ్బులు లేవని చెప్పి తిప్పి పంపేస్తారు. అలా మిగిలిన డబ్బు మీ పేరిట నల్లధనవంతులకి ఇచ్చేస్తారు. దానికి సాక్ష్యం కర్ణాటక బ్యాంక్ చీఫ్ మేనేజర్ సూర్యనారాయణ బైరి తమ బ్యాంకుల్లో ఖాతాదారులు సమర్పించిన గుర్తింపు పత్రాలను ఫోర్జరీ చేసి కొత్త నోట్లను ఇతరులకు పంచేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున పాత నోట్లను తీసుకొని ఎలాంటి నమోదు లేకుండా కొత్త కరెన్సీ కట్టలు కట్టబెట్టారు. రెండో పద్ధతి ఏటీఎంల ముసుగులలో. మోడీ గారు ప్రకటించిన తర్వాత దేశంలో 50% పైగా ఏటీఎంలు మూతపడ్డాయి. ఈ తరుణంలో కొందరు బ్యాంక్ అధికారులు ఏటీఎంలలో నగదు నింపే సంస్థల సిబ్బంది కలిసి కొత్త నోట్లను ఈ ఏటీఎంలకు తరలిస్తున్నామని చెప్పి వాటిని నల్లధనవంతుల ఇళ్లకు మళ్లిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమంటే ఏటీఎంలో నోట్లు మొత్తం అయిపోతే అది ఆటోమేటిక్‌గా ఒక మెసేజ్‌ని పంపుతుంది. అందువల్ల ఏటీఎంలో డబ్బులు ఖాళీ అయిన తర్వాత వాటిని మూసేస్తారు. వాటిలో నింపాలని చెప్పి తీసుకొచ్చే నగదుని ఏటీఎంలలో నింపకుండా దారి మళ్లిస్తున్నారు. దానికి సాక్ష్యం ధనలక్ష్మి బ్యాంకుకు సంబంధించిన 32 ఏటీఎంలలో నింపాలని 1.30 కోట్లు నగదు తెచ్చారు. కానీ నింపలేదు. దాన్ని ఎస్సీ జయచంద్ర చంద్రకాంత్, రామలింగం తదితరులకు పంచేశారు. ఈ కేసును ఇప్పుడు సీబీఐ విచారిస్తుంది. మూడవది జన్ ధన్ ఖాతాల దుర్వినియోగం. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. నల్లధనాన్ని చట్టబద్ధం చేసేందుకు ప్రతి బ్యాంకులోనూ 10-15% జనధన్ ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నట్లు ఒక అంచనా. ఇది ఎలా సాధ్యమంటే నిరుపయోగంగా తక్కువ డబ్బులున్న జన్‌ధన్ ఖాతాల వివరాలను నల్ల కుబేరులకు తెలిపి అందులో పాత నోట్లను జమ చేస్తారు. తరువాత ఆ ఖాతాల నుంచి ఇతర ఖాతాలకు మళ్లిస్తారు. దానికి ఉదాహరణ 3370263079 అనే జన్‌ధన్ ఖాతా నంబర్‌లో నవంబర్ 13న 2.3 లక్షల డిపాజిట్ చేశారు. అదే రోజున ఓంకార్ పరిమిల్ మందిర్ అనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారునికి బదిలీ చేశారు. నాలుగోది డీడీల రద్దుతో నల్లధనాన్ని చట్టబద్ధం చేసేందుకు ఎక్కువ మంది ఆచరిస్తున్న విధానం ఇది. ఇది ఎలా సాధ్యమంటే ఇది చాలా సులభం. పాత నోట్లను చెల్లించి 49,000 లోపు డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుంటారు. తర్వాత ఆ డీడీలను రద్దు చేసి కొత్త కరెన్సీని తీసుకుంటారు. దీనికి సాక్ష్యం ఇద్దరు వ్యాపారులు గోపాల్, అశ్విన్ సుంకులు 71.49 లక్షల డిపాజిట్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 149 డీడీలు తీసుకున్నారు. తర్వాత ఆ డీడీలను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకున్నారు. ఇప్పుడు ఇలాంటి డీడీలపై విచారణ జరుపుతున్నారు. ఐదో పద్ధతి క్యాషియర్ల చేతివాటం. కొందరు కొత్త నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని తెస్తే క్యాషియర్లు వాటికి బదులు పాత నోట్లను డిపాజిట్ చేసి కొత్త వాటిని ఇతరులు కట్టబెట్టేస్తారు. ఇలాంటివి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ఎలా సాధ్యమంటే మీరు కొత్త నోట్లను తీసుకెళ్లి డిపాజిట్ చేయాలనుకుంటే క్యాషియర్లు వాటిని తీసుకొని పక్కన పెట్టేస్తారు. కొత్త నోట్ల స్థానంలో పాత నోట్లను జమ చేస్తారు. మరికొందరు కమిషన్‌కు కక్కుర్తిపడి ఎలాంటి గుర్తింపు పత్రాలు తీసుకోకుండా కొత్త నోట్లను ఇతరులకు పంచేసి పాత నోట్లను తీసుకుంటారు. ఈ పాత నోట్లు బ్యాంకు అని చెబుతారు. దానికి సాక్ష్యం తాజాగా ఆర్‌బీఐ అధికారి అరెస్ట్ అయింది ఇలాంటి అక్రమాలు చేసే. ఆరవ పద్ధతి నకిలీ ఖాతాలు. నకిలీ ఖాతాలు సృష్టించి వాటిలో పాత నోట్లను జమ చేసి కొత్త నోట్లను డ్రా చేయడం. ఇది ఎలా సాధ్యమంటే కొందరు సమర్పించిన గుర్తింపు పత్రాలను ఫోర్జరీ చేసి వారికి తెలియకుండా వారి పేరిట నకిలీ ఖాతాలు సృష్టించి అందులో డబ్బులు జమ చేస్తారు. వాటిని ఎవరికీ తెలియకుండా కొత్త కరెన్సీ రూపంలో డ్రా చేసేస్తారు. దీనికి సాక్ష్యం మోడీ గారు ప్రకటించిన తర్వాత తెరిచిన చాలా ఖాతాల్లో ఇలాగే అక్రమ లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. వీటిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది. ఏడవ పద్ధతి కోఆపరేటివ్ బ్యాంకులలో. ఈ బ్యాంకుల్లో కంప్యూటరైజ్డ్ రికార్డులు ఉండవు. దీంతో ఇక్కడ చాలా డబ్బులను పెద్ద నోట్ల రద్దుకు ముందు తేదీలతో జమ చేస్తారు. అలాగే చిన్న నోట్లను సేకరిస్తారు. ఇది ఎలా సాధ్యమంటే చిన్న వ్యాపారులు 100 అంతకన్నా తక్కువ విలువైన నోట్లనే వాడతారు. వీటిని
స్వయం సంహాయక బృందాలు సేకరించి తమ ఖాతాల్లో జమ చేసి బ్యాంక్ అధికారుల సాయంతో నల్ల కుబేరులకు కట్టబెట్టేస్తాయి. దీనికి సాక్ష్యం చిన్న వ్యాపారాల నుంచి వసూలు చేసిన చిన్న నోట్లను పెద్ద ఎత్తున బ్యాంకుల్లో జమ చేసి వాటిని డిపాజిట్ చేసిన 5,000 స్వయం సహాయక బృందాలపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. అంటే ఏ విధంగా అక్రమాలు జరిగాయి మన దేశంలో అన్నది దీని ప్రకారంగా మనకొక అంచనాకి రావచ్చు. అంటే బ్లాక్ మనీని అరికడటానికి మోడీ గారు తీసుకున్న ప్రయత్నాలు ఏ విధంగా వీళ్ళు వైట్ కింద మార్చుకున్నారు అన్న సంగతి తెలుసుకుంటే ఆశ్చర్యానికి గురవుతాం అందరం. కానీ ఏదేమైనా గాని అంత డబ్బు అక్రమంగా సంపాదించిన వారికి ఆ మాత్రం తెలివితేటలు లేకుండా ఉంటాయా? వాళ్ళు ఎప్పుడో బ్లాక్ మనీని వైట్ కింద మార్చుకుని మార్గాలను ఎప్పుడో కనుక్కొని ఉంటారు. అలాంటప్పుడు ఎక్కువగా బాధపడేది సామాన్య ప్రజలు మాత్రమే. దీనికి మోడీ గారు ఏం సమాధానం చెప్తారో ఏమో! మోడీ గారు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నల్ల కుబేరుల పాలిట శాపమవుతుందని జెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ వాళ్ళు మాత్రం బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి ఎన్నో మార్గాలను ఎతుక్కున్నారు. మరలాంటప్పుడు మోడీ గారు చేసిన ప్రయత్నం విఫలమైందని చెప్పుకోవచ్చా? సీబీఐ దర్యాప్తు జరుగుతుంది. వారి మీద విచారణ జరుగుతుంది అని జెప్పంటున్నారు. కానీ బ్లాక్ మనీ సంపాదించిన వారి డబ్బు ఆల్రెడీ వైట్ మనీ కింద మారిపోయింది. అలాంటప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు వారి మీద? అయినా సామాన్య ప్రజలు ఇప్పటికీ క్యూ లైన్‌లో నిలబడి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మోడీ గారు చేసిన ప్రయత్నం కరెక్టే. కానీ విధానంలో లోపముందని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఇప్పుడు సర్వే చేయమని చెప్పండి మోడీని. తెలుస్తుంది అని చెప్పేసి చాలామంది ప్రజలు వారి యొక్క వాయిస్‌ని వినిపిస్తున్నారు. ఏదేమైనా గాని సామాన్య ప్రజలు బాగుపడితే చాలు అని కొంతమంది అనుకుంటున్నారు. ఇది ఆంధ్రజ్యోతి నుంచి సేకరించింది. మరిన్ని వివరాల కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌లో ఉన్న వీడియోస్ మళ్ళొకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే, మీరేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!